హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సుమన్ ఫార్మర్. ఇప్పుడు నేను కోస్తున్నది అయితే సూపర్ నేపస్ అనే గడ్డి జాతికి సంబంధించిన గడ్డి. ఇది చెరుకులాగా ఉంటుంది. ఇది నేను వేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను 2 ఆవులు అయితే తీసుకొద్దామనే ఆలోచనలు ఉన్నా కాబట్టి ఇవి నేను తీసుకొచ్చి ముక్కలుగా కట్ చేయడం జరుగుతుంది. మన రైతులకు ఎప్పుడు ఏం చేయాలో అదే చేస్తాం, ఎప్పుడు ఏది అనిపిస్తే అదే చేస్తాం కాబట్టి కొంచెం ముందు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే సడన్గా మనం 2 ఆవులు కానీ ఎడ్లు కానీ తీసుకురావాలంటే ముందు గడ్డి చూసుకోవాలి. వరి గడ్డి కానీ పచ్చిగడ్డి కానీ చూసుకొని తీసుకొస్తే చాలా బాగుంటుంది. తర్వాత మేతకైతే ఇబ్బంది కాకుండా. నేను కూడా అదే చేస్తున్నా. సడన్గా డెసిషన్ తీసుకున్నాను కాబట్టి ఇబ్బంది అయిపోతుందేమో అనే ఆలోచనతో ఇది తీసుకొచ్చి నాటుకుందాం అనుకుంటున్నా. ఇవైతే నేను వరంగల్ వెళ్ళొస్తుంటే మధ్యలో ఒక అంకులు తనకున్న చేనులో ఈ గడ్డిని కోస్తుండడం చూసి అక్కడ ఆపేసి మరీ అడిగి తీసుకురావడం జరిగింది. ఈ ముక్కలు ఎలా కట్ చేయాలంటే, ఈ కనుపుని మధ్యలో ఉంచేసి అటు ఇటు కట్ చేస్తే ముక్కలుగా అయిపోతాయి. ఈ కనుపు దగ్గర నుంచి ఎగురొచ్చి మనకు గడ్డి తయారవుతుంది కాబట్టి అలా చాలా ముక్కలు చేసుకుంటే కొంచెం ఎక్కువ విస్తీర్ణం రావచ్చు అనే ఆలోచనతో ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నా. ఈ ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని ఇంటి దగ్గర అంటే ఇంటి ముందున్న ప్లేస్లోనే ఇలా తవ్వేసి గడపరతో తవ్వేసి నాటుకోవడం అయితే జరిగింది. ఎందుకనంటే దూరం ఉంటే మనకు ఇబ్బంది అయిపోతుంది, కట్ చేసుకొని మోసుకొని రావాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇంటి ముందున్న ప్లేస్లోనే ఇలా గడపరతో తవ్వేసి వేసుకోవడం అయితే జరిగింది. ఇదే కాకుండా ఒక 2 కేజీలు అయితే గడ్డి జొన్న సీడ్ అయితే తీసుకురావడం జరిగింది. కేజీ 500 చొప్పున అని 3-4 గుంటలు అయితే వస్తుంది. మనం ఒక కనీసం 2-3 ఆవులు కానీ ఎడ్లు కానీ ఉంటే ఒక 4-5 గుంటలు ఇలా వేసుకుంటే చాలా బెటరు. అంటే పని లేనప్పుడు అయితే 2-3 గంటలు మేపుకుంటే సరిపోతాయి. కాకపోతే పని ఉన్నప్పుడు అయితే ఇబ్బంది అయిపోతుంది. అందుకోసం చెప్పేసి ఇలా వేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనం కట్ చేసుకొని వేసుకుంటే సేఫ్ అయిపోద్ది టైము. అంతేకాకుండా ఇబ్బంది కూడా ఉండదు. నాకు ఒక పవర్ వీడర్ ఉన్నా కూడా ఈ ఆవులు తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు పాలు పెరుగుని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆ పవర్ వీడర్తోని దున్నుకోవడం జరుగుతుంది. కాకపోతే తోట దున్నేసిన తర్వాత బోధ ఎక్కియాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అందుకోసమనే 2 ఆవులు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నాలాగా మీరు చిన్న తప్పులు చేయకుండా ముందు జాగ్రత్తగా ఉండగలరని నా యొక్క చిన్న మనవి. జై జవాన్ జై కిసాన్.